సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుగుపెట్టలేకపోతున్నారు. హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా పోలీసుల నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉండటంతో ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడం ఇప్పట్లో అసాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వేసిన వీరంగంతో వైసీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలవటం లేదట. తాజాగా పెద్దారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రెడీ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి నియోజకవర్గం అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాట్లాడితే మంటలు, కేకేస్తే కొట్లాటలు అన్న రీతిలో అక్కడ రాజకీయాలు, ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణల్లో ఎస్పీ, డీవైఎస్పీలతో పాటు పోలీస్ శాఖలో పలువురు అధికారులు, ఉన్నతాధికారులు సస్పెన్షన్ కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణలతో 2 వర్గాలకు చెందిన వందలాది మందిపై కేసులతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదయ్యాయి. దాదాపు 2 నెలల పాటు 2 పార్టీల కార్యకర్తలు రిమాండ్ నిమిత్తం జైల్లోనే మగ్గారు. కార్యకర్తలంతా జైల్లో ఉండగానే కౌంటింగ్ పూర్తి కావటం, కూటమి అధికారంలోకి రావటం, జైలుకు వెళ్లిన కార్యకర్తలకు బెయిల్ రావటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదే కేసులో కొన్ని నెలల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, ఆయన కుమారులకు, అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో ఒక రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లటానికి హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులు పట్టుకుని పెద్దారెడ్డి జిల్లా పోలీసు అధికారులను కలిసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఊరుకునేది లేదని, అడుగుపెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు. హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తర్వాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవగా వరుసగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడ్లు, జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీసు అధికారులు అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు. ఈ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు. ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు అనుమతించినా తనను సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టనీయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లటం అసాధ్యమేనని నిర్వేదంగా మాట్లాడుతున్నారు. ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ఫ్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనలకు సిద్ధమైతే పోలీసులతో అడ్డుకున్నారు. జేసీ ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చొని సినీ స్టైల్లో ప్రగల్భాలు పలికారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచారు. ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడు ఆయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారట. ఇలాంటి సిచ్యువేషన్ లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రావటం లేదట. తాడిపత్రి పట్టణానికి వెళ్లటానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు 3 నెలలు కావస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగుపెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఫ్యాక్షన్ మొదలు పెడతారని జేసీ వర్గీయులకు పదే వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు బేలచూపులు చూస్తూ నిర్వేదంతో మాట్లాడాల్సి వస్తోంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధమే అంటున్నారు. చూడాలి మరి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో, ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో.